చిలకలూరిపేట పట్టణంలో రైతు బజార్ దగ్గర పురపాలక సంఘం ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. యోగా ట్రైనర్ ప్రసాద్ యోగాలో పాల్గొని అందరి చేత రకరకాల ఆసనాలు వేయించి యోగా యొక్క గొప్పతనాన్ని వివరించారు. యోగా చేయటం వలన అందరూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారని తెలియజేశారు. యోగా కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖులు, ఎన్డీఏ కూటమి నాయకులు, రెవెన్యూ సిబ్బంది, పురపాలక సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి అట్లాగే చాలా మంది ప్రముఖులందరూ సమక్షంలో మనకుండే ఆత్మశక్తి శరీరంలో ప్రాణం ఎక్కడైతే ఎలా ఉంటుందో మీ యొక్క ప్రాణశక్తి మీ గమనాన్ని ఉంచండి. నెక్స్ట్ రిలాక్స్. అలాగే రెండో వైపు ఇప్పుడు నొక్కుతూ ఎడమ చేతిని వెనకాల పెట్టుకొని వెనక్కి తీసుకొద్దాం. ఎంతవరకు వీలైతే అంతవరకు, వీలైతే అంతవరకే, మీ శరీరం సహకరించినంత వరకే. అలా ఊగొద్దు, చిన్నగా చేయండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ మీ శరీరం సహకరించినంత వరకు చేతులు మోకాళ్ళ దగ్గర నుంచి కింద టచ్ చేసుకుంటే చాలు. ఆకాశాన్ని చూడండి, మీరైతే ఇంకా ఎనభై భాగాన్ని చూడండి. అర్ధచక్రాసనం. అక్కడ 2 శ్వాసలు తీసుకుని వదలండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రెండు కాళ్ళు దాపుకోండి. కొంచెం క్రాస్గా కూర్చోండి. ముందు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం క్రాస్గా ఒక పైకి కట్టండి. అందరు ఈ మూలకి క్రాస్గా కూర్చుంటే ఇప్పుడు 2 చేతులు శరీరం పక్కన పెట్టుకోండి. వెన్నోక విధాలుగా ఉంచండి. మజాసనం. 2 కాళ్ళు ఎడంగా పెట్టండి. కాలి వేళ్ళు పక్కకు పెట్టేసేసి పూర్తిగా విశ్రాంతి. అవకాశం ఉంటే నిద్ర కూడా పోవచ్చు ఈ ఆసనంలో. పూర్తి విశ్రాంతి. శరీరం మొత్తం కూడా పూర్తిగా భూమిని వదిలేసి వెలుగులో పడుకొని 4 రకాలుగా ఆసనాలు చేస్తాం. ఆసనాలు అయిపోయిన తర్వాత ప్రాణాయామం చేస్తాం. 3 ప్రాణాయామాలు కూర్చొని ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం కూడా అయిపోయిన తర్వాత 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ అంటే మళ్ళీ ఏదో ఆలోచించాలని 10 నిమిషాలు కళ్ళు మొదలు పెడతాం. అంటే జాయింట్స్ని లూజ్ చేసుకోవడం అనమాట. ఫస్ట్ మెడతోటి మొదలు పెడతాం. ఫస్ట్ చూడండి,